వావ్! వర్షాలతో భూమి అంతా కూడా పచ్చగా నిండి ఉంది అసలు. ఈ పచ్చదనాన్ని చూస్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇదొచ్చేసి డిండి ప్రాజెక్టు. చెరువులు, కుంటలు, వాగులు అన్నీ నిండిపోయి డిండి ప్రాజెక్టు కూడా నిండి మొత్తము బయటికొచ్చేస్తున్నాయి వాటరు. చూడ్డానికి ఎంత కనువిందుగా ఉంటుందో. మరి పనిగట్టుకొని మాత్రం ప్రాజెక్టుని చూడ్డానికి కాదు వెళ్ళింది. ఇక్కడ మా ఊరోళ్ళంతా కలిసి మేము ఆ భగవంతుడు పిలుపొచ్చింది సేవకి రమ్మని. సో మేమందరము కలిసి ఒక 18 మంది సేవకు బయలుదేరాము. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ యొక్క కార్యక్రమానికి పిలుపు రాదు అని నా నమ్మకం. అసలు మనం అనుకుంటే జరగదు. ఏదైనా దేవుడి కార్యమైతే అస్సలే జరగదు. ఇంకా మనం ఏదైనా చేయాలనుకుంటే చేయగలుగుతామేమో బయటి పనులు కానీ భగవంతుడి దగ్గర మన ఆటలైతే సాగవు. ఇది 100% నేను నమ్ముతాను. ఇంతమందికి భగవంతుడి ఆశీర్వాదం ఉండే బయలుదేరామని గట్టిగా అంటాను. క్షేమంగా అసలు వర్షాలకి చాలా భయపడ్డాం. రోడ్లు పగిలిపోయాయి, ఎలా వెళ్ళాలో అని చెప్పి. అంతా భగవంతుడు చూపించాడు దారి. టికెట్స్ బుక్ అయ్యాయి. ఇంకా ఆయన్నే చూసుకుంటాడని కూడా అనుకున్నాం. అలాగే అసలు ఎంత హ్యాపీగా వెళ్ళామో అంత మంచిగా జరిగింది. కాకపోతే మాకు బస్సు అందుబాటులో లేదని చెప్పేసి క్రూజర్ని మాట్లాడుకొని మరీ వెళ్ళాం. అంత ఈజీ అయితే కాదు నిజంగా వెళ్ళడం అయితే. ఆయన యొక్క అనుగ్రహం లేనిది మనం ఆయన ఉన్నటువంటి స్థలాన్ని తాకలేం కూడా, తగలలేము. అది కంపల్సరీ మనం అనుకుంటే జరిగేదైతే కాదు. ఇంతమందికి భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంది.